పహల్గాం సంఘటన దేశాన్ని కుదిపివేసింది. పర్యాటకులపై పాశవిక పైశాచిక దాడితో మరీ ఎంచుకుని కొట్టినట్టుగా ఆ యొక్క దాడి స్పష్టంగా కనబడ్డది. యావత్ భారతదేశం అంతా కూడా ఈ సంఘటనని ఖండిస్తోంది. తర్వాత స్పందించి రకరకాలుగా నిరసనలు తెలియజేస్తూ భారత్ మరింత కటువుగా వ్యవహరించాలని చెప్పని కోరుతున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా కొన్ని కఠిన నిర్ణయాలు ప్రకటించినటువంటి విషయాన్ని మనం చూసాం. తప్పకుండా దీనికి మూల్యం ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపించిన సంస్థలు, వ్యక్తులు, పొరుగున్నటువంటి దేశాలు తప్పక చెల్లించవలసి వస్తుందని చెప్పని కూడా భారత ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇకపోతే హైదరాబాద్ మహానగరంలో ఎన్నో సందర్భాల్లో సంఘటనలు జరిగిన తర్వాత కళ్ళు తెరవటం కాకుండా ముందుగానే ఈరోజు ఒక సంఘటన నిన్న అక్కడ జరిగింది కాబట్టి పాత నగరంలో ఇప్పటికే వీసా గడువులు తీరి ఇంకా నివాసం ఉంటున్నటువంటి అక్రమ వలసదారులు, బంగ్లాదేశ్ నేషనల్స్, పాకిస్తాన్ నేషనల్స్, దాంతోపాటు టూరిస్టు మీదుగా వచ్చినటువంటి వ్యక్తులు, గడువు తీరినటువంటి యొక్క పౌరులు కూడా ఉంటున్నారన్నటువంటి సమాచారం చాలా సందర్భాల్లో పత్రికల్లో కూడా వచ్చాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఓల్డ్ సిటీలో ఈ రకంగా ఉంటున్నటువంటి వ్యక్తులని డిపోర్ట్ చేయాలి, తరిమివేయాలి, వెళ్ళగొట్టాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అందుకు పోలీసులకి స్వేచ్ఛ ఇవ్వవలసిన అవసరం కూడా ఉందని చెప్పని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్ యొక్క పరిస్థితి చూసినట్టయితే ఎంఐఎం బీఆర్ఎస్తో దోస్తానా ఉండటం కొంతకాలం, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్తో కలిసి నడుస్తున్నటువంటి ఒక సమయం కావటం, నిస్సహాయ స్థితిలో పోలీసులు ఉన్నట్టుగా చాలా సందర్భాల్లో కనబడతా ఉంది. దాంతోపాటుగా అనేక సందర్భాల్లో కూడా ఎన్ఐఏ, మన ఐబీ వీళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేశారు. స్లీపింగ్ సెంటర్స్ చాలా హైదరాబాద్లో ఉన్నాయని, వాళ్ళకి రకరకాలుగా మద్దతిస్తూ వాళ్ళ గొంతుకగా నిలబడుతున్నటువంటి హైదరాబాద్ లోక్సభ సభ్యుడి యొక్క వ్యవహారాలు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి తక్షణమే ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని ఏరిబారేయటానికి పోలీసులకి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.